సరే, ముందుగా మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన అంబేద్కర్ బొమ్మ గురించి మాట్లాడుకునే ముందు, ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్తానే, ఈరోజు కోడికత్తి సీన్ అంశమే తీసుకుందాం. ఒక దళిత యువకుడు దాదాపు 5 ఏళ్ల నుంచి తప్పు చేశాడా చేయలేదా అనే మీమాంసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఉంచేసి, కానీ సాక్ష్యం చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా, అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ మరోపక్క రాజ్యాంగ నిర్మాత బొమ్మని ఓపెన్ చేయడం అనే దాన్ని ఎట్లా చూస్తారు? జగన్ మోసపు రెడ్డి దళితుల యొక్క ద్రోహి అని మనం చెప్పొచ్చు. అంబేద్కర్ యొక్క ఆశయాలని, అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలని నేను పాటిస్తానని చెప్పి అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ చేసుకుంటూ దళితుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిజంగానే అంబేద్కర్ గారిని అభిమానించి ప్రేమించే వాళ్ళని కూడాను, దళితులను కూడాను ఆదరిస్తారు, అభిమానిస్తారు. ఈ రోజున పరిస్థితి చూస్తుంటే డాక్టర్ సుధాకర్ కానివ్వండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు తీసుకున్నా సరే, కోడికత్తి శ్రీను ఒక దళితుడు అయినటువంటి అతను 5 సంవత్సరాల 5 నెలల వరకు కూడాను జైల్లోనే ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పి ఆయన ఒక లెక్కను చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నేను చూడాలి అనే ఒక ఉద్దేశం మీద వీరాభిమానం చూపించి మరి ఆ రోజున అటువంటి సంఘటన జరిగింది. మరి అతనికి నిజాలు ఏంటనేది ఈ రోజున 5 సంవత్సరాల జైల్లోనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కోర్టుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సాక్ష్యం చెప్తే నిజాలు అనేది కూడా బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి కేవలం దళితుల మీద కేవలం కపటి ప్రేమ తప్ప నిజమైన ప్రేమ అంటే ఎక్కడ కూడా చూపించట్లేదు. నన్ను అంబేద్కర్ బొమ్మ విగ్రహాన్ని కూడా ఆవిష్కృతం చేశారు. నిజంగానే ఆయనకు అభిమానం అంటూ ఉంటే 27 సంక్షేమ పథకాలు అనేది తీసేవాడు కాదు. ఇంతకీ సబ్ ప్లాన్ నిధులు ఏమవుతుందో తెలియట్లేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఎస్సీల మీద పెడుతున్నాడు. అలాగే ఎస్సీలకు సంబంధించే బ్యాక్లాగ్ పోస్టులు ఏమైందో తెలియట్లేదు. అలా ఏబిసిడి వర్గీకరణ గతంలో చేసేటప్పుడు కూడాను నేను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఏబిసిడి వర్గీకరణ ఇచ్చేస్తానని చెప్పి ఆ విషయంలో కూడా దళితులకు మోసం చేశాడు. ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి దళితులకు ద్రోహం చేయడమే జరుగుతుందే తప్ప నిజమైన ప్రేమ మాత్రం ఏమి కాదు. రేపు 2024 సార్వత్రిక ఎన్నికలు వస్తుందనే ఉద్దేశం మీద అంబేద్కర్ గారి బొమ్మ విజయవాడ నడిబొట్టులో ఉండేటువంటి అంబేద్కర్ బొమ్మని ఆవిష్కృతం చేయడం జరిగింది. అది కూడా పూర్తి అవ్వలేదు. అంబేద్కర్ గారి యొక్క శృతివనం కూడాను 60% అయింది, ఇంకా 40% అలా ఉంది. అయినా ఎన్నికల్లో వచ్చేస్తుందనే ఉద్దేశం మీద ఈయన ఇచ్చేశాడు. 73,000 కోట్లు సప్లాన్ నిధులను మళ్లించి మరి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహ స్మృతి వనానికి 404 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మీద ఉండే అప్పుడు ప్రేమ తప్ప నిజమైన ప్రేమ కాదని చెప్తున్నాను. నిజంగానే ప్రేమ ఉంటే ఈ రోజున కోడికత్తి శ్రీను వాళ్ళ అమ్మగారు సావిత్రమ్మ, వాళ్ళ అన్నయ్య సుబ్బారావు 3 రోజుల నుండి ఇక్కడ దీక్ష చేసుకుంటూ మరి ఆయన ఆమరణ దీక్ష చేసుకుంటూ ఉన్నారు. ఆ తల్లి కూడాను రేపు ఏదైనా ప్రమాదం జరిగినా సరే, ఏది జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి కారకుడు అవుతారు, వైఎస్ఆర్ పార్టీ కారకుడు అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మిగిలిన రాజకీయాల్లోకి వెళ్తే ఈరోజు కేసినేని నాని, సో గతంలో అంటే మీ ఎంపీగా విజయవాడలో ఆయనతో పాటు మీరు కూడా ఆ సమయంలో కలిసి తిరిగారు, ఆయనతో మీకు సాన్నిహిత్యం ఉంది కాబట్టి మేము అడుగుతా ఉన్నా. ఈరోజు కేసినేని నాని చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ 60% పైగా తుడిచిపెట్టబోతుంది, ఖాళీ చేయబోతా ఉన్నామని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం, తలకిందులు తపస్సు చేసినా సరే చంద్రబాబు నాయుడు గెలవడు ఈసారని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? కేసినేని శ్రీనివాసరావు నాని గారికి విజయవాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ 2 సార్లు అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి అతని సీటు మరి విషయంలో కొద్దిగా గొప్ప గందరగోళం జరుగుతూ ఉన్నప్పుడు ఈయన కేసినేని నాని గారు ఏం చేశారని వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోయి మరి రేపు ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా 60% తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని చెప్పి కేసినేని నాని గారు అంటున్నారు. 60% కాదు, 6% కూడాను తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వదు. 6%లో ఉండేటువంటి 3% కూడాను తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వదు. ఎందుకంటే కేసినేని నానిగారు వెనక ఎవ్వరు కూడా ఇంతవరకు జిల్లా వైడ్గా చూసుకుంటే ఏ నియోజకవర్గానికి 7 నియోజకవర్గంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఎవరు కూడా వెళ్ళలేదు. ఏ జెడ్పీటీసీ కానీ, ఒక సర్పంచి కానీ, కనీసం డివిజన్ స్థాయిలో నాయకులు కూడాను కేసీఆర్ నాని గారు వెనక కూడాను వెళ్ళలేదు. నాని గారు మీరు ఎందుకంటే మీరు ఏ పార్టీలో ఉన్నా సరే గతంలో కూడాను నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు జగన్ విమర్శిస్తూ ఉండేవాళ్ళు.
మనం పక్క రాష్ట్రంలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉంటూ కాంగ్రెస్కి వెళ్తుండేటప్పుడు ఎటువంటి మాట కూడాను తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక ముక్క కూడా చెప్పకుండా ఉన్నందుకు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే సీతక్క కూడాను తెలుగుదేశం పార్టీలో ఉంటూ కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత కూడాను ఒక తెలుగుదేశం పార్టీ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతగా అభిమానిస్తూ ఆదరిస్తూ ఇప్పటికి కూడా వాళ్ళు ఉంటుంటారు. నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుకుంటూ ఉంటే మాత్రం నీకు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేస్తాను.